ఇండియాలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఎవరు సీఎం అయినా కొన్ని రేషన్ స్కామ్ అవ్వచ్చు, లిక్కర్ స్కామ్ అవ్వచ్చు, ఇది ఆపడం ఇంపాసిబుల్. ఎందుకంటే 30-40 ఇయర్స్గా, ఇన్ఫ్యాక్ట్ 5 డికేడ్స్గా ఈ స్కామ్ అనేది సిస్టంలో ఒక భాగం అయిపోయింది. అయితే ఏపీ లిక్కర్ స్కామ్లో ఈ మనీ ట్రాన్స్పోర్ట్ చేశారనే అలిగేషన్స్తో ఎక్స్ మినిస్టర్ని ఈడీ అరెస్ట్ చేసింది. అండ్ అఫ్ కోర్స్ అది ఎన్డీఏ పవర్లో ఉంది కాబట్టి, ఇక్కడ టీడీపీ జనసేన పవర్లో ఉన్నారు కాబట్టి అది కక్ష సాధింపు చర్య అని చెప్పి వైసీపీ కామెంట్ చేస్తుంది, కక్ష సాధింపు చర్య అని చెప్పి వైఎస్ జగన్ కామెంట్ చేయొచ్చు. అండ్ ఇది ఈడీ అరెస్ట్ చేసింది కాబట్టి స్టేట్ గవర్నమెంట్కి, స్టేట్ పాలిటిక్స్కి సంబంధం లేదని చెప్పి టీడీపీ, జనసేన, బీజేపీ కూడా కామెంట్ చేయొచ్చు. బట్ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, నారా లోకేష్ ఒక ట్వీట్ ఒక వీడియో షేర్ చేశారు. ఆ వీడియో ఒరిజినల్ ఫైల్ ఎక్కడ ఉంది, లేదా వైఎస్ జగన్ ఏ ఆస్పెక్ట్లో కామెంట్ చేశారు తెలియదు, కానీ జస్ట్ 2 crores అన్నట్టుగా మాట్లాడారు. అంటే 2 crores స్కామే కాదన్నట్టుగా వైఎస్ జగన్ మాట్లాడినట్టు ఆ వీడియోలో ఉంది. సో బేసిక్గా ఈ వీడియోకి లేదా ఈ ట్వీట్కి వైసీపీ నుంచి కూడా ఎలాంటి కామెంట్, ఎలాంటి రిప్లై రాలేదు. ట్రాన్స్పోర్ట్ చేసేందుకు అది మహా అయితే దాంట్లో ఏదైనా మిగిలితే 2 కోట్లు ఏదైనా మిగిలితే గొప్ప సంగతి. సో వైఎస్ జగన్ ఆ కామెంట్ ఏ ఆస్పెక్ట్ లో చేశారన్న క్వశ్చన్ కి ఒక క్లారిటీ రావాల్సి ఉంటుంది. ఒకవేళ లిక్కర్ స్కామ్ ఆస్పెక్ట్ లోని ఈ కామెంట్ కనుక చేసుంటే, పాలిటీషియన్స్ ప్రజల్ని ఎంత గ్రాంటెడ్ గా తీసుకుంటున్నారు? ఒక ఉద్యోగం ఇవ్వకపోయినా, ఒక ఇన్వెస్ట్మెంట్ తేకపోయినా, ఒక డెవలప్మెంట్ ని కూల్చేసినా, డెవలప్మెంట్ ని ఆపేసినా, లేదా కల్తీ లిక్కర్తో 100ల కొద్ది ప్రాణాలు పోయినా కూడా కేవలం 2 కోట్లు, 5 కోట్లు, 100 కోట్లు, 1000 కోట్లు అని, అంటే ఆ నంబర్స్ ని అంత ఈజీగా ఎలా తీసుకుంటున్నారు అనేది రెండో క్వశ్చన్.